సోమవారము ప్రభు క్రీస్తు బోధలకు ప్రతి వ్యాధి చిక్కు పరిహారము ప్రతి వారు గుంటూరు బయట కాతానిలో స్వస్తి సాలను వెదకి చూచి వెళ్ళండి. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము ఘనరయ్యా క్రీస్తుని ఘన కార్యంబు మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. కాకాని స్వస్తిశాల గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు 2016 డిసెంబర్ 6వ తేదీ మంగళవారం జరుగును. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుభవజ్ఞులైన దైవజనులు ఆత్మీయ ఉజ్జీవకరమైన ప్రసంగాలు అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు క్రిస్మస్ విందు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. కాకాని స్వస్తిశాల గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు 2016 డిసెంబర్ 6వ తేదీ మంగళవారం జరుగును. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుభవజ్ఞులైన దైవజనులు ఆత్మీయ ఉజ్జీవకరమైన ప్రసంగాలు అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు క్రిస్మస్ విందు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ దినము మన ధ్యానాంశము సమస్యలలో సహాయము. చెప్పండి అందరూ, సమస్యలలో సహాయము. నేను ఒక ప్రశ్న వేయాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి సమస్యలు లేవు? అసలు సమస్యలు అంటే ఏంటమ్మా, ఏంటో కొత్త మాటలాగుంది మీరు చెప్పేది, నేను ఎప్పుడు వినలేదే, నాకు అసలు సమస్యలే లేవే. ఏమండి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, బీరువాలో బట్టలు ఉన్నాయి, గాదిలో బియ్యం ఉన్నాయి, మంచి ఆకలి ఉంది, అందం ఉంది, ఆనందం ఉంది, మంచి భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఓయ్యో ఎంత పేదోళ్ళో అన్నారు దైవజనుడు. పేద క్రైస్తవుడా సేద తీర్చుకో నీదే కదా ముక్తి. పేద క్రైస్తవుడా అంటే, ఓ క్రైస్తవుడా నీకు అన్నీ ఉన్నాయి కానీ శ్రమ లేకపోతే నీవు పేదవాడివే. అంటే శ్రమలున్న మనం ఎవరమంటా చెప్పాలి? మనమందరం ఎవరమంటా? మరి ఏంటి బీదోళ్ళలాగా బిల్డప్? ఏమి లేదు పాపం, అసలు కట్టుకోవడానికే లేవు, ఎప్పుడు కట్టుకుంటా, తినడానికే లేదు, ఏసై అసలు ఏం పెడతలేదు. అవునా? అలాగే ముఖానికి పౌడర్ లేదు, తలకి నూనె లేదు. ఎందుకండి? శ్రీమంతుని బిడ్డలమండి మనం. ఆయన ఇవ్వడానికి రెడీ, నువ్వే అందుకోలేకపోతున్నావు కదా. దేవుణ్ణి నీవు నమ్మినప్పుడు, దేవునితో కలిసి అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు మీరు దైవములు కారా అన్నాడు మహాభక్తుడు దావీదు గారు. దేవుని మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదనియు చెప్పండి. మీరు దేవాలయమని మీకు తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? ఏంటి కంగు తింటున్నారు? దేవుడు మీలో ఉన్నానని తెలుసా? మీకు తెలుసా? ఏంటో ముగ్గురికే తెలుసంట, మిగతా వాళ్ళకి తెలీదా?
మనలో దేవుడు లేకపోతే మనం ఎలా వస్తాం ఇక్కడికి? రాలేం. ఉన్నారు. యేసు మనలో నున్నాడు. ఒప్పుకుంటారా? చెప్పాలి, ఒప్పుకోవాలి. యేసులో మనమున్నాము. యేసునకు మనమే, ఇంకెవరు లేరు. యేసయ్యకు మనమేనంట, మనతోనే పనంట. యేసునకు మనమే, మనకు యేసయ్యుండును, ఏమి తక్కువ. అవునా? అంటూ యేసునామా స్మరణ చేయండి అని మనకు ప్రబోధించారు మన ఆత్మీయ జనకులు. అయితే సమస్యలు అంటే తెలియని వారులారా, ఒక విధమైన శ్రమే ఒక సమస్య. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఎవరి పాపం, ఎవరి వల్ల, ఎవరి కర్మ? ఎవరు చెప్తారు జవాబు? చెప్తే దేవుడే చెప్పాలి. ఆయన అంటున్నారు కదా, పౌలు గారు అడిగారు, ఏంటి ప్రభువా ఈ ముళ్ళేంటి నాకు అంటే ఏం మాట్లాడలేదట. మళ్ళీ అడిగాడట, ఏం మాట్లాడలేదు. మళ్ళీ అడిగితే నా కృప నీకుంది చాలే. అదేం చేస్తుంది? ముళ్ళు నిన్ను. చూడండి, అదే సమాధానం మనకు కూడా చెప్తాడు మన దేవుడు. ఎందుకు ప్రభా ఈ బాధ అనుకుంటారట. మీ అమ్మో మీ బాబో ఏదో చేసి ఉంటారు, అందుకే నీకు కర్మ పట్టింది అని. పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచునున్నాను అని ఇట్లు మనసులో అనుకోననే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు రక్షకుడున్నాడు. తక్షణమే నమ్ము ఆయన మానవుడైనట్టి దేవుండు, ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండాము అంటూ మనసులో ముద్రించు కొని శాంతి పొందుము. మనసులో ముద్రించుకో. ఏమండి, మనకు దేవుడున్నాడు, రక్షకుడున్నాడు. ఆయన దగ్గరకు తక్షణమేరా, వెంటనేరా ఆయన మేలు చేస్తాడు అని మనసులో ముద్రించుకోవాలని ఆయన సెలవిచ్చిన వారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 23లో మనము బాగా కంటత పెట్టిన కీర్తన ఎవరినైనా చెప్పమంటే అందరూ లేస్తారు చెప్పడానికి. పుట్టినప్పటి నుండి మనము చదువుకుంటూ ఉన్న చాలా ప్రాముఖ్యమైన కీర్తన 23వ కీర్తన. ఏంటండి స్టార్టింగు? యెహోవా నా కాపరి, నాకు లేమి అనేది లేదు, లేమి అనేది లేదు, ఆయన నా కాపరి అంటూ. ఏమండి, ఈ కీర్తన కాపరి కీర్తన అంటారు, కానీ బాబాయ్ గారు ఒక దేవాలయ ప్రతిష్టలో చెప్పారు కదా, ఇది గొర్రె కీర్తన. గొర్రె పాడుకుంటుంది, నా కాపరి ఎంత మంచోడో. ఆ కాపరి యొక్క మంచితనం అంతా ఈ గొర్రె చక్కగా పాడుతూ నాకేమి కొదువా నాథుడా. ఏమండి, ఇక్కడ 6 వచనాలే ఉన్నాయి ఈ కీర్తనలో, కానీ అందులో సారాంశము చెరుకు గడ మిషన్లో పెట్టి ఇలా చక్రం తిప్పితే ఎంత జ్యూస్ వస్తుందో అలాగూ దైవజనులు 25 రకములైన ఆనందాలు మనకు వ్రాసి ఇచ్చారు ఇదే పాటలో. కానీ చరణాలు, అందులో వాక్యాలన్నీ ఎన్నండి? ఇప్పుడు చూస్తున్నారా కీర్తనలు? ఓరే, 6 వచనాలలో సారాంశము తీస్తే 25 చరణాలు వచ్చాయి దైవజనునికి. అవునా? చివరికంటున్నారు, నేను ఆయన గొర్రెను. బైబిల్ మిషన్ గొర్రెల్లారా, నీ కాపరి గురించి నీవు ఇతరులకు చెప్పగలుగుతున్నావా? నా కాపరి చాలా మంచివాడు. ఏమండి అంటూ ఉన్నది గొర్రె.
ఆయన శాంత జలముల దగ్గరకు నన్ను తీసుకుని వెళతాడు. ఏవండి, గొర్రెట గడిబిడి కలిగిన నీళ్లు తాగదంట. ఎందుకంటే గొర్రె చాలా భయస్తురాలు, చాలా పిరికిది. మేక కన్నా ధైర్యం ఉంది అంటారు కదా, మేక ధైర్యమా ఏంటో కదా. కానీ గొర్రె చాలా నిదానంగా నెమ్మదిగా తల వంచుకొని వెళుతుంది. నీళ్ళు కూడా గడిబిడి కలిగిన నీళ్లు తాగదట. అలా తాగితేనండి చూడండి ముక్కులోకి వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరైపోద్దంట. అందుకే శాంత జలము, అది త్రాగేది ఏ జలం? నెమ్మదిగా నిదానంగా ప్రవహించే జలం దగ్గరకు నా కాపరి నన్ను తీసుకెళ్తాడు. అలాగే నాకు నిద్ర పట్టకపోతే పచ్చిక గల చోట్ల యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అందరూ చెప్తారా? చెప్పండి మరి, మీకు నిద్ర రాకుండా ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇంకేంటండి తక్కువ? ఎక్కడ నుండి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు కీర్తనాకారుడు? చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. వాగును వీణలు సాగును పాటలు సతతముగా నచట రాగములెంతో రమ్యమయుండు బాగింతనలేమో. కాబట్టి ఈ కీర్తనాకారుడు ఇలాగూ సంతోషించినట్లే ఆయన గొర్రెలుగా మనము కూడా సంతోషించవలసిన వారమై ఉన్నాం. సమస్యలు ఉండక మానవు. మన బ్రతికే ఒక సమస్య, మన జీవితమే ఒక సమస్య. ఒకటి పోతే ఒకటి వస్తుంది. బ్రతికినంత కాలము సమస్యలే అనుకుంటుందంట లోకం. కానీ దైవజనులు అన్నారు, ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది. ఇంటికెళ్ళి పాడుకోండి. అయితే మొదటి సమస్య ఏంటి అంటే ఏకాంతము, అంటే ఒంటరితనం మన సమస్య. నాకు ఎవరూ లేరు, నానేవారు లేరు, దిక్కు లేరు, నా సమస్య పట్టించుకునేవారు లేరు, నేను నా బాధలు చెప్తే వినేవారు లేరు. ఇది మానవుని జీవితంలో మొదటి సమస్య, ఏకాంతము. కానీ ప్రభు అంటున్నారట, నేనున్నానుగా. ఏంటండి ఆయన అంటున్నారు? నేనున్నానుగా, నా వైపు చూడొచ్చుగా, నాతో చెప్పుకోవచ్చుగా అంటున్నారు. అన్నిటికీ గాలి, సరిగమ పదనిసలాగా. ఏమండి, నిజమే కదా. ఆయనను చూచిన అంతాయు సరియౌను. దైవజనులు రాశారు, అటు ఇటు ఎందుకు చూస్తావు దిక్కులు, ఆయన వైపు చూడు, అన్నీ సరైపోతాయి అన్నారు. అయితే ఏకాంతముగా ఉన్న నీకు ఆయన ఏమిస్తాడట? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము చదవండి. అలాగే 13 హెబ్రీ 5, 6 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని నేను నీకు సహాయము చేసేదను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను.
పెళ్ళప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎడం చేయబట్టుకుంటాడా, కుడి చేయబట్టుకుంటాడా? మర్చిపోయారా మీ పెళ్ళిళ్ళన్నీ? ఏం చేయబట్టుకుంటాడు? కుడి చేయి పట్టుకుంటాడు. అలాగే మనవరుడు, మన ప్రియుడు, మన ప్రాణనాథుడు అంటున్నాడు కదా, భయపడొద్దు, డోంట్ అఫ్రైడ్, నేనున్నాను, నీకు సహాయము చేస్తాను అని చెప్పి ఊరుకోలేదు. కానీ మన కుడి చేతిని ఆయన పట్టుకున్నాడట. ఇతడే నా ప్రియుడు, యెరూషలేము కుమారి, యెరూషలేము కుమారి, సరసములాడితిని సంధ్యవేళ సరాగముల సారిగీనకు సరసములేమి. అవునా అవునా? ప్రియునితో సరసాలు ఆడుతున్నారా? ఏమండి, ఎప్పుడైనా ఊరుకో ప్రభా, మరీను అలా మాట్లాడుతున్నావేంటి, ఇది ఎలా జరుగుద్దని ఎవరన్నా వింటే నవ్విపోతారు అన్నారా ఎప్పుడైనా? ఏంటి పెళ్లి కూతురులాగా ఇలా తిప్పుతున్నారు తలకాయలు అనండి. అంత చనువు ఆయన మనకిచ్చాడు. ఆయన కూడా మనతో సరదాగా నవ్వుతారు. ఎప్పుడు అంటే ఆయన సహవాసములో మనము ఎదిగినప్పుడు, పర్వాలేదులే, శ్రమలున్నాయా, ఎవరన్నా ఏమన్నా అన్నారా, పర్వాలేదులే, నేను చూసుకుంటానులే అంటాం. ఎంత ఆదరణో కదా. కాబట్టి యెషయా గారు అంటున్నారు కదా 41:10, భయపడకుము, నువ్వు ఒంటరి దానివని, ఒంటరి వాడవని భయపడద్దు, నేనున్నాను, నీకు సహాయము చేస్తాను. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అందరూ చెప్పండి, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరు? మన ప్రియుడు. చెప్పండి, మన ప్రియుడు. రెండవది చదువుదాం, హెబ్రీ 13:5-6 చదవండి. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. తృప్తిగా ఉండండి. నాకు 2 అంతస్తులేనా, నా పక్కది కట్టుకుంది 4 అంతస్తులు అనుకోకండి. ఏమండి, ఇతరులతో నీకంటే హెచ్చైన వారితో పోల్చుకున్నావా, దేవుణ్ణి మహిమపరచలేవు. నీకంటే తక్కువ వారితో పోల్చుకో. ఈ పక్క ఒక రేకులిల్లుంది, అయ్యో పాపం, ఎండాకాలం ఎలా ఉంటారో దేవా, నాకు 2 అంతస్తులు ఇచ్చావయ్యా అంటే మహిమపరుస్తాం. ఈ పక్క 2 కాదు 3, 4 అంతస్తులు ఉన్నాయి అంటే మనము మహిమపరచలేం. ఆయన ప్రేమను మనము గుర్తించలేం. గనక ప్రభు అంటున్నారు కదా, ధనాపేక్ష విడిచిపెట్టండి, ధనాన్ని నమ్ముకోవద్దు, మీరు పాడైపోతారు. ఎంత కావాలో అంత ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఈ మధ్యకాలంలో ఇల్లు కట్టుకొని అమ్మడం, లాభాలకి మొదలేశారు. సంపాదించుకొని అన్నీ ఆయన పిలిస్తే వదిలేసి వెళ్ళాలే కదా. వెర్రోడా, నువ్వు దాచుకున్నవన్నీ ఎవరికిరా బాబు, నా వైపు చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. కాబట్టి చదువుమా, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. మరి చెప్పండి నోటితోటి, నిన్ను చెప్పమ్మా, నిన్ను ఏమాత్రమును విడువను చెప్పండి. అందరూ చెప్పాలి, అయ్యగారులు, బయట ఉన్నోళ్ళు, లోపల ఉన్నోళ్ళు, అలాగే
చెవిటోళ్ళు కూడా చెప్పొచ్చు కూడా, ఎందుకంటే దేవుని వాక్యం చెవిటోళ్ళకు కూడా వినబడుద్దంట. చెప్పండి, నిన్ను నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. అది ఏకాంతములో దేవుడిచ్చే ఆదరణ. చెప్పండి, ఏకాంతములో దేవుడిచ్చే ఆదరణ. ఒక అమ్మ పోయిన సోమవారం కాక అంతకుముందు సోమవారం లైన్లోకి వచ్చి ఓ అని ఏడుస్తుంది. ఏమ్మా, ఎందుకమ్మా అంత ఏడుపు, ఏమైంది నీకు? అమ్మా, నా కూతురే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోవే అంటుంది. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఏమని ఆదరించాలండి ఆ తల్లిని? మా ఇంటికి రమ్మ అనగలనా? నాకేం ఒకళ్ళు పెట్టాలి, నా ఎంట తిరగాలి ఒకళ్ళ తోడు. అవునా? ఎందుకు ఏడుస్తావమ్మా? ఆ ఏడుపేదో మనుషుల దగ్గర ఏడవద్దు, ఏసై దగ్గర ఏడు. ఆ రాతి గుండె దేవుడు కరిగిస్తాడు. ఏదో ఒక దినానికి నా తల్లి రొమ్ము పాలు తాగి నేను బ్రతికానే, ఈరోజు మా అమ్మని నేను ఎల్లగొట్టేశానే, ఆ మాట అన్నానే అని నీ కూతురు ఏదో ఒక రోజుకి చెప్పండి ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. అవునా? గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచిన కానీ మనవావు విడువావు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ఒక పసి బిడ్డ కథ. గర్భములో నుండి బయటికి రాగానే అంధునిగా తాను పుట్టిన విధానాన్ని బట్టి వైద్యుల దగ్గరకు ఆ బిడ్డను తీసుకెళ్ళారట. వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి కడక్కు ఈ బిడ్డకు కళ్ళు రావు, చూపు రాదు అన్నారట. ఇక వెంటనే తల్లి తండ్రి ఇంటికొచ్చి ఒకటే డిసైడ్ చేసుకున్నారు, తీర్మానం. ఈ గుడ్డోడిని మనం ఎందుకు పెంచేది? ఎలా పెంచగలం? వీడి వల్ల మనకేమీ ప్రయోజనం వస్తుంది అని వడ్ల గింజ ముక్కులో వేసి చంపేద్దాం అనుకున్నారట. ఆడు ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పటికి ఒక 60 ఏళ్ళో ఎంతో ఉండడు, 50 ఏళ్ళో. ఏమండి, గుడ్డోడిని ఎందుకు పెంచేది? కానీ దేవుడు పెంచుకుంటున్నాడు మనందరినీ. ఎందుకో తెలుసా? మన వల్ల ఆయనకు మహిమ కలగాలని, ఒక సదుద్దేశ్యముతో, ఒక ప్రణాళికతో, ఒక ప్లాన్తో ఎన్ని గండాలు వచ్చినా అవి తప్పిస్తూ నిన్ను నన్ను బ్రతికించుకుంటున్నాడు. ఆయనకి ఏదో ఒక మంచి ఉద్దేశమో నీ విషయంలో నా విషయంలో ఉన్నది. అర్థమైందండి? కాబట్టి ఏకాంతములో ఆదరణ మనము విన్నాం. రెండవది చూద్దాం, దుఃఖములో ఓదార్పు. చెప్పండి, దుఃఖములో ఓదార్పు. చూడండి, 2 కొరింథీ 1:3 నుండి 5 వరకు విందాం. 2 కొరింథీ 1:3 నుండి 5 వరకు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఎవరండి? మనము నమ్ముకున్నవాడు ఎవరండి? చెప్పాలి. కనికరించు దేవుడు. రెండవది ఆదరించు దేవుడు. చదుమ్మా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియునైనా దేవుడు స్తుతింపబడును గాక. ఇంకా 5 వరకు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో
ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూసారా, ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభో సన్నోక్తించు మిలన్. చేత దేవుని స్తుతిద్దాం. ఎన్ని శ్రమలో అన్ని దానములున్నవని విభో సన్నోక్తించు మిలన్. ఈ వాక్యానికి ఆ చరణానికి సరిపోయిందా లేదా? వింటున్నారా? నిద్ర వస్తుందా? చెప్పాలి. గుడ్. కాబట్టి దేవుడు అంటున్నారు, క్రీస్తుతో కూడా నేను శ్రమ అనుభవిస్తున్నాను, క్రీస్తు వలె అనుభవిస్తున్నాను, ఆయనకు బహుమానం ఉన్నట్టే నాకు కూడా ఉంది అని శ్రమలో ఆనందించమంటున్నారు పౌలు గారు కూడా. కానీ బాధ వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అసలు కన్నీరు అంటే ఏంటంట అర్థం? హృదయములో ఉన్న వేదన బయటకు తెలియచేసే ఒక భాష. కన్నీరేంటంట ఒక భాష. ఏంటి ఆ భాష? చెప్పాలండి. మనసులో ఏముందని చెప్తుంది? వేదన, ఆ బాధ ఉందని చెప్తుంది. ఏ భాషతో? కన్నీటి. అంతే. అంటే ఏంటనమాట? ఆ బాధ. కాకాని స్వస్తిశాల గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు 2016 డిసెంబర్ 6వ తేదీ మంగళవారం జరుగును. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుభవజ్ఞులైన దైవజనులు ఆత్మీయ ఉజ్జీవకరమైన ప్రసంగాలు అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు క్రిస్మస్ విందు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు క్రిస్మస్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం.